తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ రాబోతోంది? ఈ అంశం చుట్టూనే చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం విమానాశ్రయం రావడం కంటే కూడా విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణ లేదా భూ సమీకరణ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, దీని చుట్టూనే చర్చ నడుస్తుంది. దీంతోపాటు ఫేజ్ 2 అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంటుంది. అయితే అమరావతిలో విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రణాళిక మాత్రం ఒక అడుగు ముందుకు పడినట్టే మనం చెప్పాలి. ఎందుకంటే గతంలోనే దీని గురించి సుమన్ టీవీలో వీడియోస్ చేశాము. అప్పటికి ఏమీ లేదు, విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. కానీ తర్వాత వైబిలిటీ సర్వేకి సంబంధించి టెండర్స్ రిలీజ్ చేయడం, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ముఖ్యంగా అమరావతి, శ్రీకాకుళం ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి అనువైనటువంటి భూములు, ప్రాంతాల పరిశీలన పైన ఇప్పుడు కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అమరావతికి ఎటువైపు నుంచి చూసినా కానీ విజయవాడ నగరానికి సమీపంలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని వాడుకోవచ్చు అనేటువంటి విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కానీ విజయవాడ నగరానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంది. అదే అమరావతితో పోల్చి చూసినప్పుడు అది దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణ అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిలో, అది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు జిల్లా పరిధిలోనే విమానాశ్రయం ఏర్పడుతుందనేటువంటి సమాచారాన్ని గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అదే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా చూస్తే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ పైన ఎక్కడెక్కడ అధ్యయనాలు జరుగుతున్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇది. గతంలో కూడా చాలాసార్లు మనం చూసాం. ఇది అమరావతి కేవలం ఈ చిన్న భాగంలో మాత్రమే అమరావతి నగరం ఉంటుంది. ఇది సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు. రాజధాని నగరంగా దీన్ని మాత్రమే మనం చూస్తాం. టోటల్ ఈ రీజియన్ మొత్తాన్ని చూస్తే కనుక ఇది APCRDA అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి పేరుతో ఈ మొత్తం ఎలా అయితే హైదరాబాద్ నగరంలో హుడా, HMDA ఇలా ఏర్పడినాయో అదే తరహాలో డెవలప్మెంట్ కోసం మొత్తం APCRDA రీజియన్ కింద దీన్ని మొత్తాన్ని డెవలప్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సో ప్రణాళిక పరంగా చూస్తే అమరావతి రాజధాని నగరానికి సంబంధించి 55,000 ఎకరాల వరకు భూములు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. కానీ ఇందులో మ్యాక్సిమం 30 to 35% భూములు రిటర్నబుల్ ప్లాట్ల కేటగిరీలో వెళ్ళిపోతాయి. అంటే ఈ మొత్తం భూముల్లో ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్, కొన్ని కమర్షియల్ ప్లాట్స్, సో ఆ రూపంలో వెళ్ళిపోతాయి. తర్వాత నగరానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు, వనరుల కల్పన విషయంలో భాగంగా రహదారులు, పబ్లిక్ పార్కులు, దేవాలయాలకు సంబంధించి, పాఠశాలలు, విద్యా సంస్థలకు సంబంధించి ఈ విధంగా చాలా భూములు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేది ఓవరాల్గా 6,000 ఎకరాల కంటే ఎక్కువ మిగిలేటువంటి అవకాశం లేదు అనేటువంటి చర్చ మొదటి నుంచి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లను ప్రాతిపదికగా చేసుకుని అమరావతి అవసరాలకు తగ్గట్టుగా నగర విస్తరణ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలో చూసినప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి సరైనటువంటి స్థలంగా ఎంచుకునేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీనిపైన గతంలో కూడా చాలా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు పర్యటనలు జరిపారు. ఇది టోటల్గా CRDA మండలాలుగా విభజన చేసి చూసినప్పుడు ఉత్తర మండలం, ఈశాన్య మండలం, తూర్పు మండలం, మధ్య మండలం, అలానే ఆగ్నేయ మండలం, దక్షిణ మండలం, నైరుతి మండలం, ఇలా మొత్తం 9 మండలాలుగా విభజించారు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా. సో ఆ కోణంలో చూసినప్పుడు అమరావతి నగర నిర్మాణ ప్రణాళిక కేవలం కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఈ సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మాత్రమే అమరావతి రాజధాని అయితే దాన్ని 9 నగరాలుగా మళ్ళీ విభజన చేస్తూ ఒక ప్రణాళికను చేశారు. ఆ 9 నగరాల ప్రణాళిక ఇది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతంలో వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సజీవంగా ఉంది అని చాలాసార్లు సుమన్ టీవీలో మనం వీడియోలు చేసాం. కానీ చాలామంది అభ్యంతరాలు చెప్పారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి ప్రదేశం. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రదేశం ఇది మాత్రమే. సో దీనిపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాజధానికి సమీపంలో, అంటే రాజధాని నగరం పరిధిలో కాకుండా రాజధానికి సమీపంలో ఉండే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందిస్తే అటు గుంటూరు నగరానికి, ఇటు అమరావతి నగరానికి మధ్యస్థంగా ఈ
కొత్త ప్రాంతం ఉంటుందనేటువంటి అంచనాను వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో అధ్యయనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. భూముల సేకరణకు సంబంధించినటువంటి అవకాశాలు, అలానే ఒకవేళ ల్యాండ్ పూలింగ్కి కనుక రైతులు ఆసక్తిగా ఉంటే ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన. ఇది మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్తో కలిపి ఉన్నటువంటి మ్యాప్. ఒకసారి దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్లూ సర్కిల్ అంతా ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్ సర్కిల్ అంతా అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో గుంటూరు నగరం కూడా ఉంది. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో విజయవాడ నగరం ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో అమరావతి నగరం, విజయవాడ నగరం ఈ రెండు ఉంటాయి. ఇక్కడ కొంత భాగం ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రదేశం. సో అందుకనే ఇప్పుడు 4 నగరాల సమాహారం అనేటువంటి చర్చ పదే పదే అమరావతికి సంబంధించి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భూముల అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాలని, అంటే ల్యాండ్ పూలింగ్ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి కోణంలో 2 విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఆనుకుని ఉన్నటువంటి ఈ బ్లాక్ స్పేసెస్, ఇది మొత్తం కూడా రాజధాని నగరంలోకి వచ్చేటువంటి ప్రాంతం కాదు. ఇది ఇప్పుడు రాజధాని నగరంలో కలుపుకునేందుకు కావలసినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా వస్తుంది ఎర్రుబాలెం నుంచి నంబూరు వెళ్ళేటువంటి అమరావతి రైల్వే లైను. ఇక్కడే భూసేకరణ ద్వారా 1500 ఎకరాలతో పెదపరిమి సమీపంలోనే ఒక భారీ రైల్వే స్టేషన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనికోసం ప్రభుత్వ భూములు అక్కడ ఎంతవరకు అవైలబుల్ ఉన్నాయి, ప్రైవేటు భూములు తీసుకోవాల్సి వస్తే ఏ విధంగా తీసుకోవాలి, ఈ అంశం పైన ఒక అధ్యయనం జరుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే, రెండవ అంశం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఈ ప్రాంతం పరిధిలోనే ఇప్పుడు అధ్యయనాలు విస్తృతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేక బృందాల ద్వారా పరిశీలన జరిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేక బృందాలు ఇందులో ఎక్కడెక్కడ భూములు ఎంత అవైలబుల్ ఉంది, ఆ భూముల్ని ఏ విధంగా మనం తీసుకుని ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సో ఒకసారి ఈ ప్రాంతాన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే, ఇది రాజధానికి అత్యంత సమీపంలో ఉండేటువంటి తాడికొండ మండలంలో పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ మోతడక, కర్లపూడి, నెమలికల్లు, ఈ రావెల, ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భూములపైన ప్రస్తుతం అధ్యయనం జరుగుతుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి 5000 ఎకరాల భూములు అవసరమైతే కనుక ఈ ప్రాంతం నుంచి భూములు సేకరించడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. రాజధాని విమానాశ్రయం వచ్చేది ఇక్కడే అని చెప్పొచ్చు. దానికి మరొక 2 ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఇటు గుంటూరు నగరం, అటు అమరావతి నగరం అటాచ్ అయ్యి ఉండడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నేషనల్ హైవే 16కి అతి సమీపంలో ఉండడం, అలానే రైల్వే లైన్, కొత్తగా వస్తున్నటువంటి రైల్వే లైన్కి అతి సమీపంలో ఉండడం, ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం పైన ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అమరావతి ప్రాంత జాగ్రఫీ ఒకసారి చూస్తే, ఇటు విజయవాడ, అలానే ఇటు గుంటూరు, ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్నటువంటి అమరావతి నగరం, ఇది పాత అమరావతి నగరం. మొత్తం రింగ్ రోడ్డు పరిధిని చూసినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేవలం ఈ ప్రాంత పరిధిలో మాత్రమే వెళ్తుంది. సో అందుకనే ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా, అంటే పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ తుళ్ళూరు నియోజకవర్గం అంతా కూడా ఇటు సైడ్ అమరావతి ప్రాంత పరిధిలోనే ఉంది. సో అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భూములపైన ప్రస్తుతం అధ్యయనం జరుగుతుంది. అమరావతికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళిక విషయంలో తాడికొండకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలపైనే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఆ ప్రాంతంలో భూమికి సంబంధించి, అంటే భూమి అక్కడ ఉండేటువంటి నిర్మాణ ప్రణాళిక విషయంలో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఎంతవరకు భూముల సారం కానీ, భూముల విషయం కానీ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనేటువంటి అంశం పైన కూడా అధ్యయనం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా తాడికొండ మండలం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలే. ఇటు పొన్నెకల్లు, ఇటు రావెల, పాములపాడు, లచ్చన్న గుడిపూడి, అలానే నిడుముక్కల, ఈ ప్రాంతాల పరిధిలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేషనల్ హైవేని దృష్టిలో పెట్టుకొని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 నేషనల్ హైవేస్ ఇక్కడ కలుస్తున్నాయి. NH16తో పాటు కొత్తగా వస్తున్నటువంటి 544D, 167A, ఈ 2 రహదారులు కూడా ఈ మార్గం నుంచి వస్తున్నాయి. ఒక ప్రధానమైనటువంటి అమరావతి రైల్వే లైన్ ఈ మార్గం నుంచే వస్తుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో భూములపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 2-3 రోజులుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనల మేరకు ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు.
కృష్ణానదికి ఆవలి గట్టున స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ప్రతిపాదనలు పరిశీలించేందుకు కొన్ని భూముల్ని పరిశీలించారు. ఆ తర్వాత అమరావతిలో నిర్మాణానికి కావాల్సినటువంటి గ్రావెల్ సేకరణ కోసం అనంతవరం కొండల పరిధిలో కూడా పర్యటన జరిపారు. ఇప్పుడు తాజాగా ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ లేదా సమీకరణ ఈ అంశాలపైన వస్తున్నటువంటి చర్చలకి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో భూముల అవైలబిలిటీ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఓవరాల్గా ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2 అనేటువంటి అంశం ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం అయినప్పటికీ కూడా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దీనిపైన ఫీజిబిలిటీ సర్వేల కోసం టెండర్లని పిలవడం, దానిపైన అధ్యయనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతంలో అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ఇందులో చెప్పాలంటే టాప్ లిస్టులో ఇప్పుడు గుంటూరు, అమరావతి నగరాల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే ఉంది అని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.